హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. నా పర్సనల్ వర్క్ వల్ల మూవీకి అయితే వెళ్ళడం కుదరలేదు. నైట్ సెకండ్ షోకి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈరోజు రివ్యూ అమ్మగారింటికి దారేది. సారీ గుంటూరు కారం. స్టారింగ్ మహేష్ బాబు, శ్రీలీల ఇన్ మెయిన్ లీడ్ రోల్స్ అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీ. కమర్షియల్ వేలో కూడా తీసుకెళ్ళవచ్చు మూవీని, బట్ కమర్షియల్ వేను కూడా నాశనం చేసేసారు. అంత డిసప్పాయింట్మెంట్ చేసింది మూవీ నన్ను అయితే. ఎందుకో ఏంటో మీకు క్లారిటీగా చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీంట్లో ఒక్క ఆస్పెక్ట్ కాదు, చాలా ఆస్పెక్ట్స్లో కూడా మూవీ ఫెయిల్ అయిపోయింది. ఇది విత్ ఇన్ జస్ట్ హరిహరిగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనే ఇంటెన్షన్తో స్పీడ్గా ఒక 5 to 6 monthsలో చుట్టేసినట్టు అనిపించింది మూవీ ఇది. సో మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే వెరీ థిన్ స్టోరీ లైన్, ఒక మదర్ సన్ మధ్య జరిగే స్టోరీ లైన్. సో ఈ మూవీలో అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ ఏంటో 1 by 1 చూద్దాం. నేను కూడా ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి నోట్ చేసుకుని లిస్ట్తో వచ్చాను. ఫస్ట్ పాజిటివ్ అంటే మెయిన్ నాకు గుర్తొచ్చింది మహేష్ గారి యాక్టింగ్లో తెలిసిందే మహేష్ బాబు గారు యాక్టింగ్ బాగా చేస్తారని. బట్ కానీ ఈ మూవీలో ఎనర్జీ, అక్కడక్కడ డ్యాన్స్లు అయితే ఒక వేరే లెవెల్. ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ రేంజ్ మహేష్ బాబు గారిని అయితే గుంటూరు కారంలో మనం చూస్తాము. కానీ మూవీగా స్టోరీగా అసలు ఏమీ లేదు. త్రివిక్రమ్ గారైనా తీసినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. మూవీలో ఫ్లాస్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఒక్కళ్ళ మేకప్ కూడా సరిగ్గా మేకప్ లాగానే కనిపించేస్తుంది ప్రతి ఒక్కళ్ళది. ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎక్కడా కూడా ఒరిజినల్గా ఉండదు. కలర్ గ్రేడింగ్ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఆరెంజ్ కలర్లో తీశారు మొత్తం. అండ్ శ్రీలీల గారు అవసరం అసలు ఓన్లీ జస్ట్ సాంగ్స్ కోసం లేదంటే డ్యాన్స్ కోసం తీసుకున్నట్టున్నారు, కానీ అసలు అవసరమే లేదు. శ్రీలీల గారు వచ్చిందంటే డ్యాన్స్ వస్తుంది, పాట వస్తుంది. ఇదే సినిమా మొత్తం ఉన్నది శ్రీలీలకి. అసలు ఎలాంటి యూజ్ లేదు క్యారెక్టర్ వల్ల. అసలు త్రివిక్రమ్ గారి మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్కి ఎంతో కొంత కొంచెం ఇంపార్టెన్స్ అయినా ఉంటుంది, కానీ ఈ మూవీలో మాత్రం శ్రీలీల గారి క్యారెక్టర్ అనవసరం. అలాగే మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ అయితే వరస్ట్. అసలు ఎందుకు మీనాక్షి చౌదరి గారిని తీసుకున్నారో తెలీదు. జస్ట్ ఒక 2-3 సీన్స్ కోసం అంట. 2-3 సీన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ అలా వచ్చేసి పైన సైడ్ యాక్టర్స్ పెడతారు చూడండి. ఆ సైడ్ యాక్టర్స్ని పెట్టి మీనాక్షి చౌదరి గారి రోలు. డబ్బింగ్ నిజంగా అసలు డబ్బింగ్ విషయంలో నాన్ సింక్. అసలు డబ్బింగ్ హరిహరిగా చెప్పేసినట్టు ఉన్నారు. అక్కడ సీన్ జరిగేదానికి వాళ్ళు మాట్లాడేదానికి సంబంధమే ఉండదు. అంత దరిద్రంగా ఉంది లిప్ సింక్. డబ్బింగ్ అసలు సెట్టే అవ్వలేదు. అండ్ కామెడీ అయితే అసలు వర్కే అవ్వలేదు. ఏదో 1-liners ఎక్కడో 100 ఉంటే దాంట్లో 1-2 ఫెయిల్ అయ్యి అంతే 1-liners మిగిలారు. కామెడీ కూడా డెడ్ స్లీప్ కామెడీ. మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు మాస్ మూవీ అని చెప్తే ఇంకా మాస్ మూవీ అనుకున్నాను. ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీయే. జస్ట్ నోట్లో బీడి తలకి గుడ్డగట్టేసి మాస్ అని మంచి స్లో మోషన్స్ పెట్టేస్తే మాస్ అనుకున్నారు. సో మాస్ అనేది ఎలా ఉండాలంటే మనం చూస్తున్నప్పుడు ఫీల్ అవ్వాలి మాస్ని. వాళ్ళు రుద్దకూడదు మాస్ని. ఆ విధంగా ఉంది మాస్ అని చెప్పేసి నిజంగా నచ్చ చేసేసారు. అండ్ వేరే కాస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే వాళ్ళు కూడా డెడ్ స్లీప్ అయ్యావు. అసలు ఒక్కళ్ళ క్యారెక్టర్ యూజ్ లేదు దాంట్లో. జస్ట్ రమ్యకృష్ణ గారి క్యారెక్టరు అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ వీళ్ళిద్దరే మూవీలో ఉన్నది. మిగిలిన వాళ్ళందరూ జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఫస్ట్లో కనిపించాము, మధ్యలో కనిపించాము, లాస్ట్లో క్లైమాక్స్లో కనిపించాము. ఇలాగే ఉంది మిగిలిన వాళ్ళ క్యారెక్టర్స్ అయితే. అసలు వేరే వారి క్యారెక్టర్స్ వర్క్ కూడా అవ్వలేదు. అంత వర్స్ట్ రైటింగ్. అసలు నిజంగా త్రివిక్రమ్ గారు ఎలా రాశారో తెలియదు, మహేష్ బాబు గారు ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు. అండ్ బీజిఎం నిజంగా ఆర్ఆర్ మిక్సింగ్ కూడా అసలు సరిగ్గా లేదు. ఎందుకంటే వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, సరిగ్గా క్లారిటీ ఉండదు. నార్మల్గా అలా లేయర్గా అలా వెళ్ళిపోవాల్సింది. బట్ అక్కడ ఏం జరిగిందో ఏంటో, ఒకటి అప్ అవుతుందో ఒకటి డౌన్ అవుతూ ఉంటుంది. నీకు ఆర్ఆర్ మిక్సింగ్ అసలు సౌండ్ మిక్సింగ్ అసలు బాగాలేదు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా తమన్ గారిని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నిజంగా తిడతారనే దానికి నిజంగానే తిట్టించేలా చేశారు. అంత వరస్ట్ ఆర్ఆర్, అంత వరస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ఎక్కడ హై ఇచ్చే సీన్స్ ఉండవు, హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండవు. అసలు నిజంగా లిటరల్లీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఎక్కడా కూడా హై సీన్స్ ఉండవు. అంత నీరసంగా ఉంటుంది. నిజంగా ఎంట్రీ ఏదో కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరస్ట్. సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్. అసలు ఏదో వెళ్ళిపోద్ది, ఎటు పెడితే అటు పెట్టేసి కెమెరాని
తీసేయండి నటించేయండి అంటే నటించేసినట్టున్నారు. అలా అదైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. నిజంగా రొటీన్ కమర్షియల్ మూవీని ఇంత వరస్ట్గా తీయొచ్చా అని అసలు త్రివిక్రమ్ గారు మళ్ళీ ప్రూవ్ చేశారు. సినిమాకి ఏమైనా ఉందంటే ఆ పాజిటివ్ అండ్ క్లైమాక్స్లో రమ్యకృష్ణ గారి మహేష్ బాబు గారి మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి. అవి అయితే కొంచెం బాగుంటుంది, కొంచెం ఎమోషనల్గా కొంచెం బాగానే వర్కౌట్ అయింది క్లైమాక్స్ పార్ట్ వరకు. మిగిలిందంతా లేదు. అండ్ ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది చూడండి, దాని అసలు అది అవసరమే లేదు. అసలు ప్లేస్మెంట్ కూడా వరస్ట్. ఎందుకు పెట్టారో తెలియదు. ఏదో శ్రీలీల గారు వచ్చారు మహేష్ బాబు గారి కోసం పాట ఓకే వేసేద్దాం పాట కుర్చీ మడత పెట్టి సాంగ్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్లేస్మెంట్ అయితే బాగాలేదు. కాకపోతే కొరియోగ్రఫీ, మహేష్ బాబు గారి ఎనర్జీ, శ్రీలీల గారి డ్యాన్స్ ఇవి అయితే బాగున్నాయి. బట్ సినిమాటోగ్రఫీ బెటర్. సినిమాటోగ్రఫీ మాత్రం కొంచెం బెటరే, కొంచెం బాగా హ్యాండిల్ చేశారు. నిజంగా ఈ మూవీకి గుంటూరు కారం కాకుండా అమ్మగారింటికి దారేది అనే టైటిల్ పెడితే యాప్ట్ టైటిల్ నాకు తెలిసి. అయితే మూవీ నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇంత వరస్ట్ ఉంటుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సంక్రాంతి కాబట్టి ఏదో ఫ్యామిలీస్ సోగా వెళ్ళిపోతారు. రెగ్యులర్గా కమర్షియల్ ఇష్టపడే వాళ్ళకి సినిమా ఓకేగా ఉండొచ్చు. కానీ ఏదో సినిమా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసి ఇద్దరు కాంబినేషన్లో మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు మాత్రం నిజంగా నీరసంగానే ఉంటుంది. ఆ విధంగా తీశారు త్రివిక్రమ్ గారు. నిజంగా అజ్ఞాతవాసి 2.0 అనే దానికి ఎలాంటి సందేహం లేదు, అంత వరస్ట్గా ఉంది. నెక్స్ట్ టైం అయినా సరే త్రివిక్రమ్ గారు కొంచెం అల్లు అర్జున్ గారితో నెక్స్ట్ మూవీ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఇంకా స్టోరీ ఇంకా అదే ఓల్డ్ స్టోరీ కాకుండా కొంచెం న్యూ ఎంగేజ్ థ్రిల్లర్ ఆ టైప్లో ఏమైనా తీస్తే బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్, ఇది రివ్యూ. నా రివ్యూ కొంచెం లేట్ అయింది అందరి మీద కూడా. సో స్పెషల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్పెషల్ ఏముంది, అందరూ చెప్పే రొటీన్స్ పాయింట్సే నాకు తెలిసి అయితే ఇవే చెప్పుకుంటారు. నేను ఏ రివ్యూ చూడలేదు, నాకు తెలిసి అన్ని పాయింట్స్ ఇవే చెప్తారు. మీ ఫ్యామిలీస్తో సంక్రాంతికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఎలా ఉంటే ఏంటని కూడా మన ఛానల్లో అన్ని రివ్యూస్ కూడా పెడతాం. మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.